ఓం నమః శివాయ. హైదరాబాద్ వాస్తవ్యులైన ఎల్ లోకనాథం నాగమణి దంపతులు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. వారి కుమారుడు కోడలు అయిన ఎల్ శ్రవణ్ భార్గవి గార్ల పెళ్లిరోజు శుభ వేడుక సందర్భంగా శివాశీస్సులు పొందడమే కాకుండా వారి మంచి మనస్సుతో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారు. ముందుగా దంపతులిద్దరూ ఆలయానికి చేరుకొని శివయ్యను దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరి పేర్ల మీద వారి గోత్రమైన పగిడిపాల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు వారి పిల్లల వైవాహిక జీవితానికి ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ లింగాకారునికి స్వయంగా అభిషేకం చేశారు. శంభో శంకర హర 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 శివాస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శతమానం భవతి ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనందం భవతి తమైశ్వర్యం భవతి దీర్ఘమాయుః. ఆశ్రమంలో జరుగుతున్న యాగంలో పాల్గొన్నారు. శివాలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తమ వంతుగా ఇటుకలను అందించి ఆ దివ్యమైన కార్యంలో భాగస్వాములయ్యారు. సేవాభావం కలిగిన దంపతులైన లోకనాథం నాగమణి గార్లు వారి కుమారుడు కోడలు అయిన ఎల్ శ్రవణ్ భార్గవి గార్ల పెళ్లి రోజును పురస్కరించుకుని సతీష్, రమ్య, గోపీకృష్ణ గార్లను కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగం చేస్తూ ఆశ్రమంలోని అభాగ్యులకు అన్నదానం చేశారు. వారి కుమారుడి పెళ్లి రోజున ఆకలితో ఉన్న అభాగ్యుల కడుపు నిండా భోజనం పెట్టడం గొప్ప ఆశీర్వాదంగా భావించిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎన్నోసార్లు మేము అనుకున్నాము ఈ పుణ్యక్షేత్రము ఇట్లా ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దామని. అయితే అనుకోకుండా మా అబ్బాయి కోడలు పెళ్లి రోజు సందర్భంగా మా వారికి అనుకోకుండా గుర్తొచ్చింది. ఇక్కడ మాకు లభించినది స్వాగతం కానీ, ఇక్కడ దేవుడి దగ్గర అభిషేకం కానీ, వీళ్ళ చూసే విధానం కానీ మాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇంతకుముందు మేము ఎన్నో చోట్లకి వెళ్ళినా కూడా కలగని అనుభూతి ఇక్కడ కలిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ట్రీట్ చేసే విధానము, వాళ్ళని అంటే అంగవైకల్యంతో బాధపడే వాళ్ళని కానీ అట్లా వాళ్ళు చాలా నీట్గా ఉన్నారు. అసలు అంటే ఎలా ఇంట్లో మనుషులు మేము మా అమ్మగారు ఉండేవాళ్ళండి, అట్లా మేము ఎలా చూస్తున్నామో ఇలా అలాగే చూస్తున్నారు వీళ్ళు అన్న ఫీలింగ్ కలిగింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది. అలానే ఈ అనాథల ఆశ్రమాన్ని ఒక దేవుడికి కనెక్షన్ పెడుతూ, అంటే దేవుడితో పాటు మనం మానవ సేవ చేసే అదృష్టాన్ని కూడా కలిగించారు వీళ్ళు. సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అనుకోకుండా మాకు థాట్ రావటము, మేము కట్టటము, మేము ఇక్కడికి రావటం, వాళ్ళందరినీ చూస్తున్న విధానం కానివ్వండి, వీళ్ళ స్టాఫ్ కానివ్వండి, పొలైట్నెస్ కానివ్వండి, టెంపుల్ ఒక అంకిత భావంతో చేస్తున్నారండి. అది బాగా చాలా బాగా నచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా అబ్బాయి కోడలు ఒక పెళ్లి రోజుని ఈ విధంగా మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేశాము అని అనిపించింది. మేము అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఏకాకుల్లా జీవిస్తూ బ్రతుకు భారమై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అనాథులను చేరదీసి ఆదరిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన క్షేత్రంలో 600 మంది ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తుల సాయం వల్లనే.
ఇక్కడ జీవిస్తున్న శివపుత్రుల అన్నదానానికి మానవత్వంతో తోచిన సాయం చేయండి. మీ గృహాలలోని పక్కన పెట్టేసిన పాత బట్టలను వారికి అందించి మంచి బట్టలు ధరించేందుకు దోహదపడండి.